ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. కవితను 5 రోజుల కస్టడీకి తమకివ్వాలని చెప్పేసి సిబిఐ కోరినట్లుగా తెలుస్తోంది. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితది కీలక పాత్ర ఉన్నట్లు సిబిఐ వాదనలు వినిపించింది. సౌత్ గ్రూప్ కు చెందిన ఒక మద్యం వ్యాపారి కేజ్రీవాల్ ను కలిసి ఢిల్లీలో బిజినెస్ చేసేందుకు మద్దతు కోరినట్లు సిబిఐ తెలిపింది. సదరు వ్యాపారికి కేజ్రీవాల్ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు సిబిఐ తెలిపింది. విజయ్ నాయక్ కోట్ల రూపాయలు చెల్లించినట్లు నిందితుడు అభిషేక్ బోయినపల్లి తనకు చెప్పాడని అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా తన స్టేట్మెంట్ లో చెప్పాడని సిబిఐ ధృవీకరించింది. ఈ కేసులో నిందితుల స్టేట్మెంట్లు, వాట్సాప్ చాట్లు ఫైల్లో జత చేసినట్టు కోర్టుకు తెలిపారు సిబిఐ అధికారులు. ఇక బుచ్చిబాబు, కవిత సిఐ ఇచ్చిన స్టేట్మెంట్ లో భాగంగా ఇండో స్పిరిట్ లో కవితకు హోల్సేల్ లైసెన్స్ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు చూపిస్తోందని సిబిఐ తెలిపింది. ఇక కంపెనీ ఎన్ఓసీ పొందడంలో రాఘవ్ మాగుంటకు సహకరించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నించినట్లు వాట్సాప్ చాట్ లో వెల్లడించిందన్నారు. ఇక ఢిల్లీలోని తాజ్ హోటల్లో బుచ్చిబాబు, అభిషేక్ తదితరులు హాజరైన సమావేశంలో శరత్ రెడ్డి కూడా ఉన్నట్లు సిబిఐ తెలిపింది. పెర్నోడ్ రిచర్డ్ కంపెనీ హోల్సేలర్ గా ఇండో స్పిరిట్ ను నియమించాలని నిర్ణయించారని సిబిఐ తెలిపింది. 2021 మార్చ్, మే నెలల్లో ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తున్న టైంలో అరుణ్ పిల్లై, బుచ్చిబాబు, అభిషేక్లు ఢిల్లీలోనే మకాం వేసి విజయ్ నాయర్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిపింది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేద్దామని కవిత, శరత్ చంద్రారెడ్డి మాగుంటకు హామీ ఇచ్చారని సిబిఐ వెల్లడించింది. నవంబర్, డిసెంబర్ 2021లో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఢిల్లీలోని ప్రతి జోన్ కు 5 కోట్ల రూపాయల చొప్పున 25 కోట్లు చెల్లించాలని కవిత మాగుంటను కోరినట్లు సిబిఐ తెలిపింది. అయితే డబ్బులిచ్చేందుకు మాగుంట అయిష్టత చూపడంతో తన వ్యాపారాన్ని దెబ్బతీస్తానని కవిత బెదిరించినట్లు సిబిఐ తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ముందు కవితను విచారించినప్పటికీ సరైన ఆధారాలు లభించలేదని తెలిపింది సిబిఐ. వివిధ కారణాలను చూపుతూ ఆమె విచారణకు హాజరు కాలేదని కోర్టుకు తెలిపింది సిబిఐ. ఇక విచారణలో భాగంగా తన పాత్రకు సంబంధించిన సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని తెలిపింది సిబిఐ. ఆమె చెప్పిన సమాధానాలు తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ కు విరుద్దంగా ఉన్నాయని తెలిపింది. ఆమెకు వాస్తవాలు తెలిసినా కూడా దాచిపెడుతోందంటూ కోర్టుకు తెలిపింది సిబిఐ. గతంలోనూ ఆమెకు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని తెలిపింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన పెద్ద కుట్రను వెలికి తీసేందుకు కవితను ఆధారాలతో విచారణ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపింది సిబిఐ.